మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లా బయార మండల కింద ఉన్నటువంటి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం. సుమారు 150 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి 200 క్రితం ఉన్నటువంటి చెట్టు మొత్తం నేలకూడడంతో ఉన్నటువంటి బయారం గ్రామ ప్రజలు మొత్తం ఒక భయాందోళన గురించారు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి వర్షాలు కూడా వల్ల ముత్యాలమ్మ టెంపుల్ సంబంధించినటువంటి ఒక మూల వైపు పిడుగు పడడంతో ఆ పిడుగుబడి అంటే ఆ ఊరి మీద పడకుండా ముత్యాలమ్మ తల్లి ఆ పిడుగు ఆ గుడి మీద పడిపించుకుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మొత్తం నమ్ముతున్నారు. అదే విధంగా ఆ ఊరికి కూడా ఎలాంటి ఆపద రావద్దని చెప్పేసి ఇలాంటి కీడు కలగవద్దు అని చెప్పేసి కూడా ఆ చెట్టు నేలకూడడంతో ఉన్నటువంటి స్థానికులు కూడా చాలా చర్చాంశం జరిగింది. ఎందుకంటే ఊళ్ళో చెట్లు నేలమట్టమైనా కూడా ఆశనష్టం ప్రాణనష్టం జరుగుతున్న నేపథ్యంలో మొత్తం తన చెట్టు తన స్వయంగా ముత్యాలమ్మ తల్లే ఇక్కడ ఉన్నటువంటి చెట్టుని కీడు తొలగిస్తా అని చెప్పేసి భావించుకుని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా ఇక్కడ దేవునికి ఒక ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఒకనొక దశలో కూడా ఉన్నటువంటి స్థానిక మహిళలు కన్నీరు కూడా కార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 150 నుంచి 200 సంవత్సరాలకు ఉన్నటువంటి పురాతన చెట్టు అంటే ఊరు పుట్టక ముందుకే బయారం ఊరు అనేది పుట్టక ముందుకే ఉన్నటువంటి ఈ చెట్టు ఇలా నేలకూడంతో ముందు అంటే బయారం గ్రామానికి కీడు చోటు చేసుకుంటుందని చెప్పేసి కూడా ఒక భయాందోళనకు గుర్తుపరుస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడుతున్న స్థానికులు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి అసలు ఏంటి చెట్టు ఎప్పుడు ఉంది, అసలు ఏంటిది? మా తెల ముందు నుంచి మా తెలనే పనిచింది. అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది చెట్టు? 100 పైనే 100, 120, 130, 133 సంవత్సరాలు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళ కూడా ఇక్కడ నిత్యం కూడా గుళ్ళో కూడా పూజలు చేస్తుంటారు. ఒక మహిళ వాళ్ళు అడిగి మీరు చెప్పండి అమ్మా. చాలా ఊరు సంబంధించింది. ఆ తల్లి చల్లగా కాపాడేది నాన్న. అందరికి ఊరు చిన్న పెద్ద గొడ్డు గోద అందరిని చల్లగా కాపాడేది. కానీ అట్లా పోవద్దు. ఆ తల్లి ఎందుకు అట్లా చేసుకుంది, నీడ లేకుండా చేసింది. అన్ని పచ్చులు మంచిగా గొడ్లు ఆట పిల్లలు అందరు మంచిగా ఆడుకునే చెట్టు నీడ లేకుండా అయిపోయిందని బాధపడతాను చిన్న. భగవంతుడు ఎందుకు అట్లా చేసిండో ఊరు మీద పడొద్దని ఆ నీడు పిడుగొట్నే పడేసుకుంది. ఈ ఏడు గాలుము సుడిగాలి అట్లా వచ్చింది, అట్లా చుట్టపోయిందో ఆ చెట్టు నట్టాగం చేసింది. ఆ తల్లి ఆ గాలికి ఆ చెట్టు ఒరిగినందుకైతే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఊరు పెద్ద లేకుండా ఆయన రాజిరెడ్డి గారు వేసిరు అనేది పేరుండే, కానీ ఆ చెట్టుతోనే ఆయన పేరు కూడా లేకుండా అవుతుంది అయ్యా. అమ్మ గతంలో మరి గుడి మీద పిడుగు పడ్డని చెప్తున్నారు కదా, అప్పుడు ఏం చేశారు అసలు? అప్పుడు యోగాలు చేసిర్రు, చాలా పూజలు చేయాలని అది గట్టి చూడండి. వృద్ధులు పెద్ద ముస్లాం కూడా చెట్టు చనిపోయిన నేపథ్యంలో కూడా కన్నీరు కారుస్తుంది. ఎందుకంటే తాత ముత్తాలను సుమారు 150 నుంచి కాలనాటి చెట్టు దీనికి దైవంగా భావించేది. పిల్ల పాప గొడ్డు అందరూ కూడా ఈ చెట్టు కిందనే కూర్చొని ఆటలాడేది, పాటలు పాడేది, అంటే చిన్న చిన్న కూడా పరిష్కరించుకునేది. అందరికి నీడనిచ్చే చెట్టు ఒకేసారి నీళ్ళకూడడంతో వృద్ధుల మొత్తం కన్నీరు కారుస్తుంది. ఎందుకంటే అయ్యో అనుకో పాపం ఎందుకు ఇట్లా దేవుడు తన మీదకి ఇట్లా వేసుకుని చెప్పేసి అక్కడ పడొచ్చు కదా, ఇక్కడ ఈ తల్లి కానీ ఎందుకు పడాలి? బాధ అనిపిస్తుంది, తట్టుకోలేకపోతాను. ఆ భగవంతుడు కూడా న్యాయం కాదు, అట్లా చేయకూడదు కదా. చెట్టు కూలింది కదా, మరి ఊరు పెద్ద మనుషులంతా కూర్చొని మరి ఏమైనా సమావేశం ఏర్పరచుకొని మరి ముందు ఏం చేయాలి? కీడు వస్తా లేకపోతే ఏం దీనికి పరిష్కారం? అడిగి అయ్యగారులను అడిగి మరి చెట్టుని తీసేస్తారా, మళ్ళీ అట్లా లేపుతారా, కొమ్మలు తీసేసి లేబెట్టేంత అవకాశం ఉంటే లేబెట్టడం మంచిగా ఉంటది. అవకాశం లేదనుకుంటే మళ్ళీ ఆ చెట్టు కింద చెట్టు ఏదన్నా నాటాలి, ఏదన్నా పూజ చేస్తారేమో ఆ తల్లికి ఎంత అగ్రం వస్తేనో మరి ఆ చెట్టుని లేపిందంటే ఆమె ఎంత కోపంగా ఉందో ఆ తల్లి దయగా. ఆ తల్లికి పెద్దలు రావాలి, అందరు నిర్ణయించాలి నాన్న. ఊరూరందరూ వచ్చి కూర్చొని మాట్లాడితేనే ఆ తల్లి నిర్ణయం ఏదో ఒకటి చేస్తారు. ఏదైనా ఒక దరి చేసి మళ్ళా చెట్టుని చాదాలి, ఆ చెట్టు కింద ఆయన పేరు నిలబడాలి. ఈ ఊరు వచ్చిన కొత్తలో ఊరు పుట్టినప్పుడు ఆ రాజిరెడ్డి గారు వేసి ఆ తల్లిని కూడా యాన్నో చెట్టు కింద దొరికితే తీసుకొచ్చి మన బయారం లేస్తామని అక్కడ వేసిండు ఆ రాజిరెడ్డి గారు పోయినా ఆయన కొడుకులు ఇంతవరకు మంచిగా నడుపుతారు. ఆ తల్లి దయ వల్ల ఇప్పుడు కూడా వాళ్ళు రావాలి, పూనుకోవాలి, ఏదో ఒకటి మంచిగా చేసి మళ్ళీ నిలబెట్టాలి. వాళ్ళ నాన్నలతోనే పోవద్దు, మళ్ళీ కొడుకులకు ఉండాలి, కొడుకులకు కూడా ఉండాలి. ఆ పేరు నిలబెట్టుకోవాలని అందరిని కోరుకుంటున్నాం. పెద్దలైనా చిన్నలైనా అందరు వచ్చి మంచిగా ఆ తల్లిని మంచిగా దయ చేసి అందరు మంచిగా చేయాలి అని కోరుకుంటాను. ఈ చెట్టు అంటే గతంలో ఉన్నటువంటి వడగల్పు రావడంతో కూడా ఆ గుడి మీద అటు ఒక మూల వైపు మొత్తం ఒక పిడుగు పడడంతో అప్పుడు కూడా కొన్ని యాగాలు ప్రత్యేక పూజలు చేసే కీడు తొలగించే చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆ గుడి పక్కన ఉన్నటువంటి చెట్టు అంటే సుమారు 150 నుంచి 200 సంవత్సరాల చెట్టు కూడా నేలకూడంతో
ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత ఆందోళన భయాందోళన చెంది, ఎందుకంటే గతంలో కూడా ఇలా జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది మా ఊరికి అని చెప్పేసి కొంచెం భయాందోళన చెందిన పరిస్థితి. ప్రస్తుతానికి ఈ చెట్టు నేల కూడడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి తండ ప్రజలైతే, చుట్టుపక్కల గ్రామ ప్రజలైతే ఈ చెట్టును చూడడానికి మొత్తం తండోపతండాలకి తరలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్న స్థానిక యువకులు అడిగిస్తున్నారు. చెప్పండి అసలు ఈ చెట్టు ఎప్పుడు గురించి మీకు ఏం తెలిసింది? నిన్నట అర్ధరాత్రి జరిగినటువంటి మన గాలిదుమ్ములకి చెట్టు పడిపోయింది. ఇది మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి గత 35 years నాకు తెలిసి నేను చిన్నతనంలో ఒక 9 years నుంచి వెళ్ళి చెట్టు కింద ఆడుకుంటున్నాను. కాకపోతే ఈ చెట్టు అనేది కూలడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే ఈ చెట్టు కింద చాలా మంది యువకులు రోజు ఎండాకాలం అయితేంది, అదేవిధంగా సాయంత్రం పూట అయితేంది ఆహ్లాదకరంగా ఉండడానికి ఇక్కడికి వచ్చి ఆడుకుంటాము. ఇక్కడ చాలా మంది క్రికెట్ కూడా ఆడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి ఈ చెట్టు కింద ఆడుకున్న పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఇక్కడ ఈ చెట్టు కింద ఆడుకున్నటువంటి పెద్ద పెద్ద విద్యావంతులు ఉన్నారు. వాళ్ళందరూ మంచి పొజిషన్ లో ఉన్నారు. కాకపోతే దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని పంచాయతీ సిబ్బంది అయితే గతంలో టెంపుల్ మీద కూడా పిడుగుపడిందని తెలిసినప్పుడు యాగాలు ప్రత్యేక పూజలు చేశారట. ఇప్పుడు ఈ దానికి అనుకున్న చెట్టు కూలింది. అంటే ముందు అంటే పెద్ద మనుషులతో కూర్చొని ఏమైనా కీడు లాంటివి తొలగించాలని చెప్పి పూజలు చేసే ప్రయత్నం చేస్తారు కదా పెద్ద మనుషులంతా. అది మళ్ళీ ఒకసారి పెద్ద మనుషులందరూ కూర్చొని మాట్లాడి, ఊరు పెద్దలు ఉన్నారు కదా, అట్లనే తెల్లమ్మ గుడి కమిటీ వారు ఉన్నారు, దాన్ని మళ్ళీ ఒకసారి పునరావృతం చేసి మళ్ళీ ఒకసారి ఆలోచించి దీన్ని కొంచెం మళ్ళీ ఒకసారి కొలిక్కి తీసుకురావాల్సిందిగా మా యూత్ తరఫు నుంచి నేను కోరుతున్నాను. ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ యూత్ పిల్లలు ఏమంటుందంటే, ముఖ్యంగా చిన్నప్పుడు కూడా మేము అంటే చిన్న ప్రయాణంలో కూడా ఇక్కడ ఈ చెట్టు కిందనే పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా ఆడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఎంతో మంది ఇక్కడికి నీడ నుంచి చెట్టు, పశువులు గాని, మేకలు గాని, తర్వాత జంతువులు గాని కూడా నీడనిచ్చింది చెట్టు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ చెట్టు కూడా మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇంత భారీ వృక్షం మనకు చూస్తుంటే కూడా అట్లా ఒక భయానకంగా చూపించే దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఎందుకంటే భారీ వృక్షం నేల కూలడంతో ఏం జరగబోతుంది, అసలు భయానకంగా ఏం జరగబోతుంది అని ఒక సూచికగా మాత్రం వాళ్ళకి అంటే భయానికి గురి అవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంత స్థానికులు కూడా వచ్చి ఈ చెట్టుని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఏమవుతుంది ఏంటి పరిస్థితి అని ప్రస్తుతం మనం వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. అని మీరు చెప్పండి, అసలు ఎప్పుడు జరిగింది ఈ విషయం, మీకు ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు వచ్చి చూస్తున్నారు కదా, అసలు చెట్టుకున్న ప్రత్యేకత ఏందని? అసలు ఈ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే, రంగాపురం ముత్యాలమ్మ తల్లి ఫస్ట్ ఈ చెట్లలోనే ఉండేది, పూజలు ఇక్కడే జరిగేటి. తర్వాతకి ఈ రంగాపురం ప్రజలంతా కలిసి ఆ తల్లిని తీసుకొచ్చి ఒక గుడి కట్టి ఈ చెట్టుకి పూజలు, ఈ గుడిలో దేవతను నిర్మించి చాలా ఘనంగా జరుగుతూ ఉంటది. ఈ చెట్టు అటు ఇటుగా ఒక 150-200 సంవత్సరాల క్రితం చెట్టు ఇది. ఈ చెట్టు చాలా విశేషమైనది. ఇక్కడ ఎండాకాలం వచ్చింది అనుకో, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఉంటారు కదా, సేవ తీరడానికి వచ్చి ఇక్కడ వాటర్ తాగి హాయి ఇక్కడ రిలాక్సేషన్ అయ్యి, చిన్నపిల్లలు క్రికెట్ ఆడడానికి చిన్న చిన్న సమస్యలు వచ్చినా గానీ ఇక్కడ ఈ చెట్టు కిందనే డిస్కషన్ నడిచేది పంచాయతీలో. కానీ చాలా ఆందోళనకరమైన విషయం ఇది. అంటే ఇప్పుడు ఒక వృద్ధులు కూడా పాపం చెట్టును చూసుకుంటూ ఏడుస్తుంది, అన్నీరు పెట్టుకుంటుంది. ఏం జరిగిపోతుంది? 100 years ఈ చెట్టు ఇది. అంటే ఇక్కడ ఉన్న ప్రత్యేకత అది. ఫస్ట్ అమ్మవారి ఈ చెట్లోనే ఉండేది. బయారం ముత్యాలమ్మ అంటే ఈ చెట్టు చాలా ఇది. అది ఇక్కడ బండ్లు తిరగడం, ట్రాక్టర్ తిరగడం చెట్టు కింద చాలా ఆనందం. ఇక్కడ ఉన్న ఆడపిల్లలు కూడా బాగా సంతోషపడేది ఈ చెట్టును చూసి. ఈ ముత్యాలమ్మ తల్లి చాలా మంచిది, కానీ ఇట్లా జరగడం చాలా బాధాకరం. గతంలో కూడా గుడికి పిడుగుపడ్డది. 1 year క్రితం పిడుగుపడ్డది. ఆ మూలకి పిడుగుపడితే దాన్ని మళ్ళా మంచి నీరు చేసారు. గుడి పూజలు యాగాలు కూడా చేశారు. చేసారు, పూజలు యాగాలు కూడా చేశారు. ఎందుకంటే ఆ నీళ్లు పోసారు ముత్యాలమ్మ తల్లికి. ఎందుకంటే వాటర్ పోయడం వల్ల మంచిది. ఇప్పుడు ఈ భారీ వృక్షం నేల కూలింది, మరి సంబంధించిన గ్రామస్తులంతా కూర్చొని, పెద్ద మనుషులు కూర్చొని మరి దీనికి ఏం చేయబోతారు? ఇప్పుడే సమస్య అందింది కాబట్టి మరి పెద్దలు ఉన్నారు, గ్రామ పెద్దలు, దాన్ని మరి ఏ విధంగా పరిష్కరిస్తారో చూస్తారు. చెట్టు నేల కూలడంతో ఇప్పుడు మనకి గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? అసలు అది బాధాకరంగా ఉన్నది, చాలా బాధాకరంగా ఉన్నది. అది ఇప్పటిది కాదు కదా, 200 సంవత్సరాల పైన చెట్టు అది. సుమారుగా మా ముత్యాలమ్మ తల్లి చెట్టు 200 పైన సంవత్సరాల చెట్టు అది. దీని కింద 100-150 మంది క్రికెట్ పిల్లలు కూర్చోవటం, సమస్యలు ఏమైనా ఉన్నా పరిష్కారం చేసుకోవటం అట్లాంటి జరిగే చెట్టు ఇది. అట్లాంటిది నైట్ 1 కాంచెల్లి 2:30 దాకా వర్షంలో అనువారకారంలో పడిపోయింది. గతంలో తొలకరి వానల్లో కూడా దీనికి ఒక పిడుగు వచ్చేసింది. పిడుగు పడటం వల్ల ముత్యాలమ్మ తల్లికి కొంచెం కింద బునియాది డ్యామేజ్ అయితే పూజలు ఇంకా చేయించినాం. ఆ పూజలు పునస్కారాల కూడా బాగానే ఆగింది. కానీ అనువారకారం వల్ల నైటు 1 కాంచెల్లి 2:30కు భారీ వర్షం రాళ్లతో పడటం వల్ల పడిపోయింది. అది మాకు ఈ మర్రి చెట్టు గ్రామ దేవత అండి. మాకు ఈ చెట్టు 200 సంవత్సరాల నుంచి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు కూడా తట్టుకున్నది.
రాత్రి వచ్చిన గాలిదుమ్ముకి ఇది కొంచెం పడిపోయింది. మళ్ళీ దీని కొమ్మలు కట్ చేసి యథాస్థితిలో చేస్తే దీనికి చాలా లైఫ్ ఉంటుందండి. మాకు గ్రామ దేవత ఎంత గౌరవంగా ఉండే చెట్టు, దాని కింద ఎండాకాలం గాని వానాకాలం గాని ఎంతమంది స్వేద తీర్చుకునేవారు. కానీ దీన్ని పడిపోవడం వల్ల మా గ్రామానికి చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి దీన్ని ఎలాగైనా గవర్నమెంట్ వారు దయచేసి మళ్ళీ యథాస్థితిలో చేస్తారని మేము కోరుకుంటున్నాం. గతంలో ఇక్కడ గుడి మీద పిడుగుపడ్డ నిత్య ప్రత్యేక పూజలు యాగాలు చేశారట. ఇప్పుడు ఈ చెట్టు కూడా మరి కూలిపోయింది. మరి అలాంటి పెద్ద మనుషులు కూర్చొని ఏం చేయబోతున్నారు? దానికి కూడా ఒక పరిష్కారం ఆలోచించి గ్రామంలో ఉండే శాస్త్ర అయ్యగారులని వాళ్ళని సంప్రదించి ఏదన్నా ఒక యాగం చేయడానికి మేము అందరం పూనుకుంటాం సార్. అంటే ఇక్కడ మహిళలందరూ కూడా వచ్చి ఇక్కడ మంచి కూర్చొని పూజలు చేసుకుంటారట. మేము ఇది దసరా బిడ్డలంతా వచ్చి బతుకమ్మ పండుగ రోజు ఇక్కడ మనం బతుకమ్మలు ఆడటం గాని, దసరా పండుగ రోజు దసరాలు ఆడటం గాని, ఈ ఉత్సవాలు బాగా జరుపుకునే వాళ్ళం అండి. అలాంటి చెట్లు పడిపోవడం వల్ల మేము చాలా బాధలో ఉన్నాం. బయ్యారంలో ఉన్నటువంటి ఆడపడుచులు కూడా ఇక్కడి నుంచి పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ తన తల్లిగా ఇంటికి వచ్చిన నేపథ్యంలో కూడా కంపల్సరిగా ఈ చెట్టు దగ్గరకు వచ్చి ముత్తెలమ్మని వేడుకుంటూ వాళ్ళకి అంటే అష్టైశ్వర్యాలు కలగాలి, సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి కూడా కోరుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ చెట్టు నేల కూలడంతో మాత్రం చాలా అందరు దిగ్బంధం గురవుతున్నారు. అంటే ముందు కూడా అసలు ఏం జరగబోతుంది? గతంలో కూడా పోయిన సంవత్సరం ఇటు పిడుగుపడింది గుడి మీద, ఇప్పుడు ఈ చెట్టు నేల కూలింది, ఏం జరగబోతుంది అని చెప్పేసి ఒక బయారం ప్రాంత ప్రజల్లో కూడా ఒక ఆందోళన మాత్రం నెలకొంది. ఇప్పటికే ఉన్నటువంటి ఊరు పెద్ద మనుషులతో సమావేశపరిచి కూర్చొని కూడా రాబో రోజుల్లో ఏం చేయాలి, అంటే పూజలు యాగాలు ఇంకా ఇతర ఏం చేస్తే దీనికి కీడు తొలిగిపోతుందని చెప్పేసి కూడా ఒక ఆలోచన ఉంది. ముందు కూడా అలాంటి కార్యక్రమం సిద్ధమవుతుందని తెలుస్తుంది. పునతో సుమన్ టీవీ, మధు, బయారం నుంచి.